హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం సింపుల్గా బయటకు వెళ్ళే లేడీస్ అంటే జాబ్స్ చేసుకుంటూ బయటకు వెళ్తుంటారు కదా లేడీస్, అలాంటి వాళ్ళకి ఒక సింపుల్ రెసిపీ చెప్తానండి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేసి మీటింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇలా జాబ్ చేసే లేడీస్కి అలాంటప్పుడు సింపుల్గా రెసిపీ సేమియా ఉప్మా ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పర్టికులర్గా ఇది మనం ఎక్కడ కూర్చొనైనా చిన్న లంచ్ బాక్స్లో తీసుకొని వెళ్ళేసి తినేసేయచ్చు. సో జాబ్ చేసే లేడీస్కి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ దట్ ది సేమ్ వే సింపుల్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో లెట్స్ వి స్టార్ట్ అవర్ రెసిపీ. సేమియా ఉప్మా ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక 2 చిన్న ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక స్మాల్ సైజ్ టమాటో ఇలా చాప్ చేసుకోవాలి. 4 గ్రీన్ చిల్లీస్. ఇది గ్రీన్ చిల్లీస్ అనేది స్పైస్ ఎక్కువ లైక్ చేసేవాళ్ళు ఒక గ్రీన్ చిల్లీ ఎక్కువగానే తీసుకోవచ్చు. లేదు మామూలుగా తినేవాళ్ళు ఒక గ్రీన్ చిల్లీ తగ్గించుకోవచ్చు. అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి, సేమియా, ఆయిల్, a small pinch of coriander leaves. మనకి ఆప్షన్ అండి నెయ్యి అనేది. ఘీ లైక్ చేసే వాళ్ళు కూడా ఇది యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. బట్ ఈ స్మాల్ పించ్ ఘీ యూస్ చేయడం వల్ల ఆ రెసిపీ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది, ప్లస్ ఎక్కువసేపు తాజాగా ఉంటుందండి. ఏ స్మాల్ ట్రిక్ ఇన్ దిస్ రెసిపీ సేమియా ఉప్మా. ఫస్ట్ ఫ్లేమ్ పెట్టుకోవాలండి. కొంచెం మందపాటి కడాయి తీసుకోవాలి. ఇలా దాంట్లో మనం తీసుకున్న ఆయిల్ సరిపడా, ఆయిల్ వేసానండి. అలానే ఏ స్మాల్ పించ్ ఆఫ్ ఘీ అండి. ఇలా ఘీ ముందే వేయడం వల్ల మనకు వచ్చిన యూజ్ ఏంటంటే దీంట్లో టమాటో, ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అవుతాయి కదా, అప్పుడు మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా ఆయిల్ హీట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలండి. సో మన ఆయిల్ హీట్ అయింది. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్ ఎక్కువ కూడా హీట్ అవ్వకూడదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా మనము మధ్యలో ఆనియన్స్ మాడిపోకుండా ఇలా మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో మనకు ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీస్ యాడ్ చేసుకుందాము. చిల్లీస్ యాడ్ చేసుకోవాలండి. చిల్లీస్ కూడా కొంచెం ఫ్రై అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి టమాటో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మన ఇంట్లో టమాటో లేకపోయినా నో ప్రాబ్లం అండి. వితౌట్ టమాటో కూడా ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం టేస్ట్ వాంటెడ్ మాత్రం టమాటా అండి. వితౌట్ టమాటోతో చేసుకున్నా కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఓన్లీ ఒక ఆనియన్, ఒక 2 గ్రీన్ చిల్లీస్ ఉన్నా చాలండి. మధ్యలో ఇలాగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ మనము ఇప్పుడు 200 grams సేమియా తీసుకుంటున్నాము. సో 1/2 స్పూన్ మాత్రం చాలండి. అల్లం తెల్లగడ్డ పేస్టు ఈ 1/2 స్పూన్ సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకొనేసి ఫ్రై చేసేసుకోవాలి. 200 grams సేమియా
2 మెంబర్స్కి సరిపోతుందండి యాజ్ ఏ బ్రేక్ఫాస్ట్గా. అండ్ సింపుల్గా మనం లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు ఈ పార్టీలు అనేసి మీటింగ్స్ అనేసి ఉంటాయి కాబట్టి హాఫ్ డే మీటింగ్స్ అలాంటప్పుడు సింపుల్గా ఇది మనం మన బ్యాగ్లో వేసుకొని వెళ్ళొచ్చండి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మ్యాక్సిమం కొంచెం లోలో పెట్టుకోండి, ఎందుకంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఇలా అడుగు అంటేస్తుంది. మీడియంలో పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఓకే అండి, బాగా రోస్టెడ్ అయిపోయింది. అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా చూడండి బ్రౌనిష్ కలర్లో వచ్చేసింది, రోస్టెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. గ్లాస్ని చూడండి, ఈ గ్లాస్ అంటే ఇది 1/2 కిలో పడుతుందండి, 1/2 లీటర్ గ్లాస్ ఇది. మనం ఇప్పుడు 200 గ్రామ్స్ సేమియా తీసుకున్నాం కాబట్టి దీంతో 2.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకోవాలండి. దీంట్లో ఏ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండి, రాక్ సాల్ట్, ఉప్పు, కల్లుప్పు అండి. ఇది మీ ఆప్షన్ అండి, అంటే రాక్ సాల్ట్ అనేది యూస్ చేస్తే కరెక్ట్ క్వాంటిటీ పడిద్దని. మ్యాక్సిమం అందరికీ తెలుసు కాబట్టి సాల్ట్ ఎంత వేసుకోవాలి ఏంటనేసి. సో మీ ఆప్షనల్, మీకు వాంటెడ్ అయినంత వరకు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొక చిన్న ట్రిక్ అండి, ఇప్పుడు మనకి సాల్ట్ సరిపోతుందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే ఇలా స్పూన్తో మనం టేస్ట్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ కొద్దిగా తీసుకొని మనం టేస్ట్ చేసుకుంటే అది సాల్ట్ సరిపోతుందా లేదా అనేది తెలుస్తుంది. అది కంప్లీట్గా మనం రాక్ సాల్ట్ వేసిన వాళ్ళమైతే సాల్ట్ అంతా కలిసి మిక్స్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవాలి. సాల్ట్ వాళ్ళైతే కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు. ఇఫ్ ఒకవేళ మనకి సాల్ట్ ఎక్కువైందనుకోండి, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సేమియా ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. సో నో ప్రాబ్లం. లేదు మనకి సాల్ట్ సరిపోలేదంటే కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేసుకోండి. ఇలా మనం తీసుకొని టేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. వేసినాం కదండి, నెక్స్ట్ ఇలా బబుల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత మనం సేమియా అనేది యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా ఒకేసారి యాడ్ చేయకూడదండి, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకే ఇది ఇక్కడ వేయడం వల్ల ఏంటంటే సేమియా అనేది గడ్డగట్టేస్తుంది. ఇలా పరుచుకుంటూ చేయాలండి. ఇలా స్లోగా, మళ్ళీ పైన పడే అవకాశం ఉంటుంది, ఇలా స్లోగా మిక్స్ చేసుకుంటూ చేయాలండి. జస్ట్ ఇది 10 మినిట్స్లో రెసిపీ అండి. మధ్యలో మనం ఇలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇది ఇంకా ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫ్లేమ్ సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మధ్యలో ఇలా చేస్తూ ఉంటే మన సేమియా ఉప్మా 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది. సేమియా ఉప్మా హాట్గా వేడిగా స్పైసీగా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇలా లంచ్ బాక్స్లో తీసుకువెళ్ళొచ్చు. మనకి చిన్న ట్రైనింగ్లు అలాగా ఉంటాయి కదా, అలాంటప్పుడు దీన్ని సింపుల్గా లంచ్ బాక్స్లో పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని పోవచ్చు. ఇది లేడీస్కి చాలా యూజ్. అట్ ది సేమ్ టైం ఎర్లీగా చేసుకోగలిగిన ఒక బ్రేక్ఫాస్ట్ ఆల్సో. కొంచెం హీట్ తగ్గితే ఇది ఇంకా బాగుంటుందండి. సో ఫైనల్లీ మన సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇలాగే మనము దీన్ని లెమన్తో ఆనియన్తో కూడా మనం మిక్స్ చేసుకొని తినొచ్చు, టచింగ్ లాగా బాగుంటుంది. సో మీరందరూ ఒకసారి టేస్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.